శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి గత వారం ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా కంటిన్యూ అవడం జరుగుతుంది. సో దీని ప్రభావం వల్ల జాతకుడికి ఒక విధంగా అతనిలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. అలాగే స్వయంగా మీకు కానీ లేదా మీ తండ్రి గారు లేదా మీ యొక్క సంతానానికి ఒక విధమైనటువంటి గుర్తింపు అభివృద్ధి రావడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో జరిగే ఒక శుభకార్యంలో అనేక మంది ప్రముఖులు పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఆధ్యాత్మికంగా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి వారిని కలుసుకోవడం, అలాగే మీ యొక్క భవిష్యత్తుకి కొత్తగా ఒక సన్నివేశం కానీ ఒక గుర్తింపు కానీ లేదంటే ఒక ప్లాన్ కానీ వేసుకొని భవిష్యత్తుని కొత్తగా మార్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఈ మీనరాశి వారికి ఇది పర్మనెంట్గా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ సాదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వారికి మాత్రం చాలా సమస్యగానే ఉండడం జరుగుతూ ఉంది. అంటే జాతకంలో ఉన్నటువంటి రాహువు చాలా వరకు వృత్తి ఉద్యోగాల్లో స్థిరంగా ఉండే విధంగా అవకాశాన్ని ఇవ్వడం, ఇంకా సాధించాలి, ఇంకా గొప్పగా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో చాలా వరకు జాతకుడు ఉన్నదానిని అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఈ విధంగా ఒక కొత్త పథకాన్ని సిద్ధం చేసుకొని రాబోయే జీవితంలో కొన్ని మార్పులు రావడానికి ఈ యోగం మీకు ఉపయోగపడటం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ వారం అంతా కూడా దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇక్కడ శుక్రుడు దశమంలోకి రావడం వల్ల మీకు వృత్తిలో సౌకర్యాలు పెరుగుతాయి. గతంలో కన్నా చాలా కంఫర్టబుల్గా మీ వర్క్ చేసుకుంటారు. అయితే ప్రస్తుతం మరి శుక్రుడు అటు అష్టమాధిపతిగా దశమంలోకి రావడం వల్ల వృత్తిలో అదనపు బాధ్యతలు రావచ్చు, లేదంటే టెంపరీగా మీకు పదవిలో హోదా పెరగచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు స్వచ్ఛందంగా మరి పదవి విరమణ చేయడం కానీ పదవి నుంచి తప్పుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా అది మీ ఇష్టపూర్వకంగా జరిగే అవకాశం ఉంది తప్ప ఇందులో ఎటువంటి బలవంతం అయితే ఉండదు. బట్ ఏదైనా ఈ వారం ఏర్పడినటువంటి దశమ తృతీయాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన యోగం జాతకుడికి వృత్తి వ్యవహారాల్లో మార్పు రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గురువు తృతీయ స్థాన సంచారం వల్ల ఏంటంటే ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాదులు, విద్యారంగంలో ఉన్న వారికి, లెక్చరర్స్ మొదలగు వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి వాళ్ళలో మార్పుకి కారణం అవడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఇది వృత్తిపరంగా మంచి మార్పు. భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఒక మంచి గురువు లభించడం ద్వారా గతంలో కన్నా ఇంకా ఎక్కువ ప్రతిభ సాధిస్తారు. అలాగే వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఎంత కష్టపడినప్పుడు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవాను సంచారం వల్ల సరైనటువంటి కంఫర్ట్స్, సుఖం లేదని చాలా వరకు జాతకుడు స్ట్రగుల్ పడుతుంటాడు. ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా మరి అది ఏ విధంగా ఖర్చు అవుతుందో తెలియదు, కానీ చాలా వరకు ఎప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యల మీదే కొట్టుమిట్టాడటం జరుగుతూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది వెంటాడుతూ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ముందు జాతకుడు ఇంకా మరి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కురిగిపోయే అవకాశం ఉన్నది. చాలా వరకు జాతకుడు మరి రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల రహస్యపరమైనటువంటి ఖర్చులు, అనవసర ఖర్చులు, ఇతరులకు ఇన్వెస్ట్ చేయడం, చెప్పుకోలేని ఖర్చు లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు ఈ విషయంలోంచి తొందరగా బయటపడితే రాబోయే రోజుల్లో ఫైనాన్స్గా కొంత స్థిరపడే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో కుజుడు ధన భాగ్యాధిపతి 5లో సంచరించడం జాతకుడికి పిల్లల విషయంలో కొంత అనుకూలమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. వాళ్ళు ప్రతిభకు తగిన అవకాశం రావడం, అలాగే మరి విద్యార్థులకి లేదంటే మీ యొక్క సంతానానికి విదేశ ప్రయత్నాలు కానీ అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కానీ తప్పక రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అయితే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం చాలా వరకు రాంగ్ అయ్యే అవకాశం ఉంది. 5లో పాపగ్రహం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షేర్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అటువంటి సలహాలు కూడా ఇవ్వద్దు.
అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ, జోదం, పేకాట, రేసులు మొదలగు బెట్టింగుల్లో పాల్గొని మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అంటే మిగతా వాళ్ళకి, ఈ మిగతా రాసుల వారికో మిగతా వాళ్ళకి కొంత ధనం పోగొట్టుకున్నా, ఒక బ్యాడ్ నేమ్ వచ్చినా, ఇంకొక ఇబ్బంది వచ్చినా పెద్దగా వాళ్ళు ఏమి కేర్ తీసుకోరు. ఎస్పెషల్లీ మీనరాశి వారు చిన్న సంఘటన కూడా చాలా పెద్దగా ఫీల్ అయిపోయి ఏదో జీవితం సర్వనాశనం అయిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అనైతిక విలువలు, అంటే చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, దాని విషయంలో చట్టం దృష్టిలో పడడం కానీ సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేసుకోకపోతే మీరు జీవితంలో సంతోషంగా ఉండగలరు. ఏమాత్రం చిన్న మచ్చ మీ జీవితంలో పడినా మీ జీవితాంతం మీకు మీరే కృంగిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో, అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునేవారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంటుంది, మరి ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటిక మాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటిక మాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడడం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం జరుగుతుంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు, అంటే అది చెట్టు యొక్క దాని మొదలను తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కారణం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు.
99% ఈ ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.